బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో శాంతియుతంగా నల్లజెండాలు ధరించి నిరసనలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకలు, బారాశ్రేణులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ను వేధిస్తోందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టిస్తూ అధినేతకు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్, వీరారం మాజీ సర్పంచ్ తిరుపతి, కటికే బాలాజీ, టీఆర్ఎస్ బాలప్ప, కొమ్మూరు మాజీ ఎంపీటీసీ లక్ష్మీకృష్ణేగౌడ్, అమెరికుంట మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, మల్లేష్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సీఎం 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 జై కేసీఆర్, జై కేసీఆర్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. Down down CM down down Congress down down Congress down down Congress down down Jai Telangana Jai Telangana Jai Telangana Jai Telangana Jai Telangana Jai Telangana KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి, KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి, KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై BRS జై BRS జై BRS జై BRS జై BRS జై BRS. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. నరేంద్ర అన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, నరేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, నరేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై BRS జై BRS జై BRS జై BRS. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుల మీద ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని రేవంత్ రెడ్డి అక్రమంగా దౌర్జన్యంగా సీట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందుకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో, నియోజకవర్గాలలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి వేస్తున్నాడు. నేను 15,000 వేస్తా, ఈ నెల తీసుకుంటే 2,000 పింఛన్, వచ్చే నెల తీసుకుంటే 4,000 పింఛన్ అని చెప్పి మోసపెట్టి ఈరోజు ప్రజలను మోసపెట్టి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేతగాక అసమర్థ పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ విధంగా మా బీఆర్ఎస్ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ కేసులని హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, ప్రవీణ్ కుమార్ మీద, ఇంకా ఎందరో మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు చేస్తూ నోటీసులు ఇచ్చు ఈ విచారణ జరుపుతున్నాడు. ఏ విచారణ కూడా మా నాయకులు భయపడేది లేదు. అన్నిటికీ ధైర్యంగా జవాబులు చెప్పి నీ అసమర్థ పాలనకు బుద్ధి చెప్తారు. ప్రజలు ఇంకా 2 సంవత్సరాలు నీతోటి ఎట్లేగుదామని భరిస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అంతవరకు నీవు ఎంత దౌర్జన్యం చేస్తావో దానికి మేము కట్టుదిట్టంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అతని సంవత్సరాలు దాటిన వ్యక్తికి విచారణ చేయాలంటే అతని నివాసం ఎక్కడుంటే అక్కడ విచారణ జరపాలి. అందుకు చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే నందినగర్లో ఉన్న ఇంటికి నోటీస్ అతికియడం జరిగింది. అది చట్టరీత్యా నోటీసు అతికియడం జరిగింది. అది తప్పని కేసీఆర్ కూడా
నిన్న ఏసీపీ గారికి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు కూడా సిద్దిపేటలో ఉంది, అతని నియోజకవర్గము సిద్దిపేటలో అతని నివాసం ఉంది. అక్కడ నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చిండ్రు. హైదరాబాద్లో ఇచ్చిన కూడా అతను హాజరు కావడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు, వాళ్ళ అన్నదమ్ముల దౌర్జన్యాలు, పొద్దునే లేస్తే తిరుపతి రెడ్డి ఎన్ని అక్రమాలు చేసి ఎన్ని సూట్ కేసులు వస్తే ఎన్ని దౌర్జన్యాలు చేసి ఎంత సంపాదించుకుంటున్నారో ఒక వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతి రెడ్డి ఈరోజు ఎస్కాట్ పెట్టుకొని తిరుగుతున్నాడు. నీ 2 ఏళ్ళు ఇంకా ఎంత 2 ఏళ్ళు నీ మంత్రివర్గంలో కూడా నీ మీన ఎంతో ఉంది. నీ మంత్రివర్గమే చక్కగా లేదు. నీ మంత్రివర్గమే ఎంతో కుంభకోణాల్లో మంత్రివర్గం ఉంది. ఎవరెవరు ఎంత దాచుకున్నారో అంత దాచుకుంటుండ్రు. 2 సంవత్సరాలు దాచుకోండి, తర్వాత మా అధికారం వస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తర్వాత నీ అంత చూస్తాము, నిన్ను ఎంత చూడాలో అంత చూస్తాము. సీటు విచారణ అనేది ఏం తప్పు చేస్తే ఏం తప్పు చేసిన అని చెప్పి సీటు విచారణ చేస్తున్నాడు. అంటే 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు సీటు విచారణ, ఇంటింటికి నీళ్ళు తెచ్చినందుకు సీటు విచారణ, ఆడవిళ్లకు పెళ్లి చేస్తే 2 లక్షలు ఇచ్చినందుకు కేసు విచారణ. ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చి కొట్లాడి సావుబతుల మధ్య నుండి కొట్లాడి తెలంగాణ తెచ్చినందుకు సీటు విచారణ. ఇందుకొరకు సీటు విచారణ చేయవలసిన అవసరమేముంది? రేపు మన కేసీఆర్ 10 ఏళ్ళు పాలించి మన తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిండు. ఇందుకొరకు విచారణ తప్పు. ఈ విచారణ అనేది తప్పు. విచారణ చేయొద్దు. విచారణ చేసినది ఆయన తప్పు చేసిన, ఏం తప్పు చేసినా అని చెప్పి విచారణ చేయాలి. సీటు విచారణ అవును ఆయన ఒప్పుకున్నాడు. అయినా రాండి, నాకు వయసు లేదు, నా ఇంటికి రండి, నా ఇంటికాడికి రండి అంటే కూడా కాదు ఖచ్చితంగా అని చెప్పి నంది హిల్స్ కాడికి వచ్చి అది గేట్ కక్కేసిపోయినరు. ఆయన మరి అంత ధైర్యం లేని వాళ్ళు విచారణ ఎందుకు చేయలే? కేసీఆర్ పోయి ఇంటికి పోయి మాట్లాడి ఇవ్వాలి కదా. బయట గేట్ కక్కేసిపోయినరు. అది అందుకొరకు నిరసనగా మేమందరము బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు, మా ఎమ్మెల్యే పిలుపు మేరకు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది. ఈ రేవంత్ రెడ్డిని ఏం చేయాలో చేస్తారు. అదితో అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎట్లయితే ఈ సీటు దాని పేరు పైన నోటీసులు ఇవ్వడం తెలంగాణ మొత్తానికి కూడా అవమానకరం. ఎవరైతే మనం ఈ 70 సంవత్సరాలు మన నీళ్లు నిధులు మన అయితే ఎలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా దోపిడీ అయినామో దాన్ని అన్ని 70 సంవత్సరాలను అరికట్టి మన తెలంగాణని సాగు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన మన కేసీఆర్ గారికి సీటు నోట్సులు ఇవ్వడం ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఈ ప్రపంచంలో ఈ దేశంలో కూడా ఇలాంటి గవర్నమెంట్ అట్లాంటి దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఇంకొకటి లేదు. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. అలాంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఎంత దరిద్రం అంటే ఏం చెప్పాలి. తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు సిగ్గుపడుతున్నది. ఏం గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నీకు అవకాశం ఇచ్చిర్రు, మంచిగా పరిపాలన చేయి, పేరు తెచ్చుకో, ప్రజలను సంతోషపెట్టు. అంతేగాని అపోజిషన్లో ఉదయం లేచినప్పటి నుండి మా కేసీఆర్ని తలుచుకోకుంటే నీకు నిద్ర పట్టదు, అన్నం తినలేవు, ఛాయ్ కూడా తాగలేవు. పొద్దున్నే లేస్తే కేసీఆర్ జపమే చేయాలి అంతే తప్ప ఇక వేరే ఆలోచనే లేదు నీకు. ఏం మాట్లాడతారో అర్థం కాదు. తెలంగాణ పల్లెటూళ్ళలో మా పిల్లలు మాట్లాడతారు, అరే నువ్వు సరిగా పని చేయకపోతే నీకు బెదిరిస్తారా భయ్, నీకు లావులో తొండలు ఇడుస్తా, నీకు గోటీలు తీసుకుంటా, కనుగుడ్లు తీసుకొని గోటీలు ఆడతా, నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. అసలు ఏం భాషనేం అర్థమైతే లేదు నీ భాష. తెలంగాణ సమాజంలో చదువుకున్న పిల్లలంతా కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఖబర్దార్. కేసీఆర్ మీద సిట్ విచారణ జరిపేటందుకు రాష్ట్రమంతటా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం కొనసాగాలని పార్టీ ఆదేశాల మేరకు మేము ప్రతి మండల కార్యక్రమాల్లో నిరాశన వ్యక్తం చేస్తున్నాము. కేసీఆర్ తెలంగాణ స్వతంత్ర యోధుడు. తెలంగాణ స్వతంత్రం కోసం 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ మీద ఎన్నో స్కీములు తెచ్చి ఎన్నో పథకాలు తెచ్చినటువంటి కేసీఆర్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారం మీద సిట్టు విచారణ చేయడము చాలా అన్యాయము, బాధాకరము. అందుకోసమే పార్టీ ఆదేశాల మేరకు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ స్వతంత్రం కోసము ఎవరు పోరాడలేదు. స్వతంత్రం కోసం ఎంతో మంది నాయకులు ఉన్నా కూడా ఎవరికి ఆలోచన రాలేదు.